మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలో ఉన్న పరుపులు సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి గోదాం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించింది. గోదాంలో నిల్వ ఉంచిన సుమారు 50 లక్షల రూపాయల విలువైన పరుపుల తయారీ మెటీరియల్ మొత్తం కాలిపూడిదైనట్లు కంపెనీ యజమాని తెలిపారు. నిర్వాహకులు భారీ మొత్తంలో నష్టం జరిగినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ గోదాంలోని మెటీరియల్ మొత్తం కాలిపోయినట్లు నిర్ధారించారు. కొండమడుగు ఔషాపూర్ మధ్యలో ఉన్న ఈ గోడౌన్ షెడ్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇప్పటికీ ప్రాథమిక అంచనా ఇంకా తెలియలేదండి. ఇవాళ రేపటికల్లా మొత్తం అంచనా బట్టి వివరాలు త్వరలో మీకు చెప్తామండి. సుమారుగా 9:30-10 గంటల మధ్యలో జరిగింది. కార్మికులు బయట రూమ్లో ఉన్నారు. వాళ్ళు ఆర్పడానికి ట్రై చేశారు. అవ్వకపోవడంతో వాళ్ళంతా బయటకు వచ్చేసారు. ఇదన్నీ 2 నెలలు అయిందండి స్టార్ట్ చేసేసి. అంటే 2 months అయిందండి. ఓన్లీ గోడౌన్ లాగా వాడుతున్నాము. ఇప్పుడు ఇంకా దానికి ఏం ఆపరేషన్స్ ఏం రన్ చేయట్లేదు. దాని తర్వాత మీకు ఏదైనా ఆపరేషన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవట్లేదు కాబట్టి మనకు పర్మిషన్స్ అనేవి ఏమి కరెంట్ కూడా లేదండి అసలు. యాక్చువల్గా అంటే బేసిక్ మోటార్ కరెంట్ ఉంది, 3 phase కరెంట్. మనకి ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు. నిన్ననే ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చింది, ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు. అదే ఇంకా ప్రాథమిక అంచనా వేయాలండి. రేపు ఎల్లుండి కల్లా మీకు మొత్తం అంచనా బట్టి చెప్పేస్తాను. సుమారుగా ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు.